ఓం శ్రీమన్నారాయణ. నేను ఈరోజు వేణుగోపాలస్వామి ఆలయం, ముందుగా శ్రీకాకుళం జిల్లా తీర్థయాత్రలకు అది పుణ్యమైనటువంటి జిల్లాగా చెప్తారు. తీర్థయాత్రలకు పేరుగాంచినటువంటి జిల్లాగా అని కూడా చెప్తారు. అయితే అందులోని అతి ముఖ్యమైనటువంటి ఒక గ్రామంలో ఒక కొండపైన వెలిసినటువంటి వేణుగోపాల స్వామి గారి ఆలయం, అది సాలిహుండాం జాతర. దాని యొక్క గొప్పతనాన్ని గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఇది దర్శిస్తే కలిగే భాగ్యాలు ఏంటి, అది మీకు తెలుసా అన్నటువంటి శీర్షిక. అది ఎప్పుడు చేసుకుంటారు అన్నటువంటిది, అదేంటో ఒకసారి మనం చూద్దాం. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున వేణుగోపాల స్వామి పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఆ రోజు సాలిహుండాల్లో జరిగే చక్రతీర్థ కార్యక్రమంకు లక్షలాది మంది భక్తులు అక్కడికి హాజరవుతారు. వేణుగోపాల స్వామి ఆలయమును 5వ శతాబ్దములో శాలివాహన కాలంలో నిర్మించినట్లు చరిత్ర మనకి శాసనాల ద్వారా చెప్తుంది. ఇక్కడ కృష్ణ భగవానుడు కాళీమర్ధనం వేణుగోపాల స్వామిగా మనకి దర్శనం ఇస్తారు. అంటే కాళీ అనే రాక్షసి, అనగా కాళీ అనే పాముని కృష్ణుడు సంహరిస్తాడు. ఆ ఘట్టానికి చెందినటువంటి విగ్రహం ఇక్కడ శాలివాహన రాజులు భీష్మ ఏకాదశి రోజున ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం ఉత్సవం నిర్వహించేవారు. ఈ ఉత్సవానికి శాలిహుండాం యాత్రగా ప్రసిద్ధికెక్కింది. శాలిహుండాం కొండపైన పురాతన వేణుగోపాల స్వామి ఆలయం, అది శాలివాహనుల కాలం నుండి అక్కడ వెలిసి ఉంది అని చరిత్ర మనకి చెప్తుంది. ఈ ఆలయం శ్రీకాకుళంలో ఉన్నటువంటి గార మండలంలో శాలిహుండాం గ్రామంలో ఉంది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున వేణుగోపాల స్వామి పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నారు. దీనిని కాళీయమర్ధన వేణుగోపాలుని జాతర లేదా యాత్ర లేదా శాలిహుండాం యాత్ర అని పిలుస్తారు. శాలిహుండాం జాతర అనేక జిల్లాల నుంచి ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో అక్కడికి హాజరవుతారు. ప్రక్క రాష్ట్రమైనటువంటి ఒడిశా నుంచి చాలామంది భక్తులు ఈ శ్రీకృష్ణ దేవుని దర్శనార్థమై వస్తుంటారు. భీష్మ ఏకాదశి జాతరను శాలిహుండాం గ్రామస్తులు తమ ఊరి ఉత్సవాలుగా భావించి ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ గుడిలో కృష్ణుని విగ్రహానికి పిన్నల గ్రోవి ఉండదు. మరియు అన్ని శ్రీకృష్ణ దేవాలయాలలో కృష్ణుడు చేతిలో పిన్నల గ్రోవి ధరించి అందమైనటువంటి స్వరూపంతో దర్శనమిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి శాలిహుండాం వేణుగోపాలుని యాత్రను ఏటా మాఘశుద్ధ ఏకాదశి అనగా భీష్మ ఏకాదశి రోజున నిర్వహించే ఈ యాత్రలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సా నుంచి సుమారుగా కొన్ని లక్షల మంది భక్తులు ఇందులో పాల్గొంటారు అని అంచనా వేస్తుంటారు. 5వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నటువంటి ఈ వేణుగోపాలునికి సంతాన వేణుగోపాల స్వామి అనే పేరు కూడా ఉంది. సంతానము లేనివారు ఈ స్వామిని దర్శించి పూజలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తులు నమ్మకం. భక్తులు కొండ పక్కనే ప్రవహించే వంశధార నదిలో పుణ్యస్నానాలు చేసి కాలినడకన కొండపైకి చేరుకొని స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఎత్తైనటువంటి ఈ కొండపైకి వెళ్లేందుకు వీలుగా మెట్ల దారి కూడా ఉంది. దర్శనం పూర్తయిన తర్వాత కొండ దిగేందుకు మరో మెట్ల దారి ఉంది. కొండపైన వేణుగోపాలని దర్శించిన భక్తులు ఇక్కడకు దగ్గరలో ఉన్నటువంటి వీర వసంతేశ్వర స్వామిని దర్శించడం ఆనవాయితీ. వేణుగోపాలుని ఉత్సవమూర్తులను ప్రతి సంవత్సరం పల్లకీలో
భీష్మ ఏకాదశి రోజున ఉదయాన్నే మేళతాళాలతో ఊరేగింపుగా వంశధార నది మధ్యలో అర్చక స్వాములు చక్ర స్నానం చేయిస్తారు. అక్కడ నుంచి తిరువీధి నిర్వహిస్తారు. ఈ చక్ర స్నానమునకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరై ఆ రోజు వంశధార నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆనందముఖులై తిరిగి తన గ్రామాలకు వెళతారు. అంతటి పుణ్య పవిత్రమైనటువంటి భీష్మ ఏకాదశి రోజు ఎంత ఉత్కృష్టమైన రోజుగానో మనం చెప్తాం. అందుకని ఈ వేణుగోపాల స్వామిని దర్శిస్తే సకల సౌభాగ్యాలను, సంతానాన్ని ప్రసాదించగలిగినటువంటి వారు గనక భీష్మ ఏకాదశి రోజున ఆ స్వామివారిని దర్శిస్తారు. జై శ్రీకృష్ణాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నమో గోవింద గోవింద.